నమస్తే. వెల్కమ్ టు టీవీ. నేను విభాన్. ప్రస్తుతం తెలంగాణలో అయితే సాంస్కృతిక చిహ్నాలు, తెలంగాణ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, తెలంగాణ నెంబర్ ప్లేట్స్ విషయంలో కావచ్చు, అలాగే తెలంగాణ లోగో విషయంలో చాలా మార్పులు జరుగుతా ఉన్నాయి. ఎందుకు తెలంగాణ కేసీఆర్ కారణాలు లేకుండా చేస్తా ఉన్నారా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. అలాగే మేము ఒక సామాన్య మహిళలాగా తీర్చిద్దాం, కొన్ని తప్పులుంటే వాటిని సరి చేసుకొస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పేసి దానికి వ్యతిరేకిద్దామని చెప్పేసి కవిత గారి ఆధ్వర్యంలో సోమాజిగర్ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయడం, రౌండ్ టేబుల్ సమావేశం అయితే ఏర్పాటు చేయడం. దానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమశ్యామల గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు ఇంత తొందరగా చిహ్నాల మార్పిడి జరుగుతా ఉందని? అంటే మీరు ఫస్ట్ అది క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారిని అడగాలి. అసలు అవసరమే లేదు. ఆయన మార్చాల్సింది తెలంగాణ ప్రజల బతుకు. ఏదైతే ఆయన హామీలు ఇచ్చి 420 హామీస్ ఇచ్చి తెలంగాణ ప్రజలని కోటీశ్వరులను చేస్తా, మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పినారు. ఆయన అవన్నీ పక్కకు పెట్టి కేవలం పేరు మార్పి అంటే నేమ్ చేంజ్ చేయడం, లేదంటే చిహ్నాలు స్టాచ్యూస్ చేంజ్ చేయడం మాత్రమే పనిగా పెట్టుకున్నాడు. ఆయన ఇచ్చే హామీలన్నింటినీ కూడా గాలికి వదిలేసి, ప్రజల సమస్యలను కూడా గాలికి వదిలేసి, రాజకీయం అంటే రాజకీయాలు అన్నప్పుడు మనం యూజువల్ గా ఎలక్షన్స్ టైంలో ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చేసిన తప్పులని చూపించుకుంటూ మనం మాట్లాడతాం. కానీ ఈయన ఏడాది కాలం పాటు రాజకీయమే చేస్తున్నాయని ప్రజలకి మంచి చేసే విధంగా కూడా ఆయన ముందుకెళ్ళట్లేదు. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జాగృతి ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ కాన్ఫరెన్స్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం చేంజ్ గురించి ఎంతో మంది మేధావులతో డిస్కస్ చేసి అసలు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది అండ్ తెలంగాణ సెంటిమెంట్ ని ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, దాన్ని ఎట్లా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి దీన్ని అంటే ఏదైతే ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కొద్దిగా ఇంకా కూడా బెటర్ గా చేంజ్ చేసే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం కానివ్వండి, ఇంకా వేరే విషయాలు మహిళలని కోటీశ్వరాలను చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటీశ్వరుల దాకా కాదు, మహిళలందరూ కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిగా నెరవేర్చి అప్పుడు మా గౌరవాన్ని, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా తెలంగాణ కల్చర్ లేకుండా పోయింది. అంటే వాస్తవానికి తెలంగాణలో పూలని పూజించుకునే పండుగ అది ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అండ్ ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఫెస్టివల్ అనేటిది సో ఈ ఫెస్టివల్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అసలు ఆ కల్చర్ కి తెలియని వాళ్ళు కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలోనే పుట్టి, ఈ రాష్ట్రంలోనే తెలంగాణ కల్చర్ గురించి తెలిసి దాన్ని కనుమరుగు చేసే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఏదైతే చేపడుతుందో దాన్ని ప్రతి ఒక్కరు కేవలం ఒక పార్టీగా కాదు, ఒక సిటిజన్ గా చాలా మంది తెలంగాణ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన పరిణామాలు రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజల నుంచి. ఓకే మేడం, అలాగే ఒక సామాన్య స్త్రీలాగా తీర్చిద్దాం మీకు విగ్రహాన్ని, కట్టుబొట్టు ఒక పల్లెటూరు స్త్రీలాగా తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్, మీ మదర్ ని నార్మల్ అంటే ఏం లేకుండా చూడాలనుకుంటారా? మీరు కష్టపడి సంపాదించినది అంటే నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో తెలంగాణ తల్లి కూడా అమ్మవారి రూపంలో ఉంటది అండ్ ఆ అమ్మవారు నిండుగా ఉండాలి. సో చూసే వారికి చేతులు ఎత్తి మొక్కే విధంగా కూడా తెలంగాణ తల్లి ఎప్పుడు కూడా కనిపిస్తుంది. సో ఆ రూపంలో మార్చేసి సాధారణంగా ఉండాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయన కోటీశ్వరాలు చేశారన్న అసలు తెలంగాణ తల్లినే అటువంటి ఆభరణాలు కానివ్వండి, ఆ హుందాతనాన్ని కనిపించకుండా ఆయన తీర్చిదిద్దిండు. సో దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరైనా కూడా ఉన్నత స్థాయికి ఎదగాల, అందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటారు. ఒక అమ్మ అయినా చెల్లైనా ఎవరైనా కూడా అసలు లేకపోయినా కూడా 10 మందిలో మనం పోతున్నాం అని అంటే వాళ్ళలో మనం ఇంకా మంచిగా కనిపించాలని చాలా మంది లేని వాళ్ళు కూడా చూపించుకునే ప్రయత్నం చేస్తారు. సో అట్లాంటి టైంలో ఈయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సాధారణంగా నేను కనిపించాలి, సరే నువ్వు సాధారణంగా పెట్టినావు, కానీ తెలంగాణ కల్చర్ ఎక్కడ పోయింది? బతుకమ్మ తీయాల్సిన అవసరం ఏముంది? అండ్ ఒక ఎమ్మెల్యే గారు అంటారు అసలు రాష్ట్రంలో 70% మహిళలు బతుకమ్మ ఆడరు, ఇక్కడ ఓన్లీ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులని. అరే మీ ఇంట్లో మీ భార్యలు మీ పిల్లలు ఆడకపోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఊర్లలో ఖచ్చితంగా మహిళలందరూ బతుకమ్మ ఆడతారు. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక సిటీలలో బతుకమ్మ, ఎందుకంటే బతుకమ్మ వచ్చినప్పుడు మేము మా ఇండ్ల కంటే ఊర్లలో పోయి ఆడుతుండే, ఎందుకంటే ఎక్కువ శాతం అక్కడే ఉండే. 70% అక్కడ ఆడుతుండే, మేబీ ఒక 10-20% సిటీలలో ఉంటుండే, కానీ పూర్తి స్థాయిగా ఉండకపోతుండే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తెలంగాణ పోరాటం టైంలో బతుకమ్మనే మనం ముందు పెట్టుకొని ఆ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ మనము ముందుకు పోయడం జరిగింది. అండ్ రాష్ట్రం అంతటా కూడా ఐటీ కారిడార్స్లలో
వాళ్ళు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఉన్న తెలంగాణ కల్చర్ అంతా బతుకమ్మ, బోనాలు అండ్ తెలంగాణ సంబంధించిన అన్ని యాక్టివిటీస్ ఐటీ కారిడార్స్ లో జరుగుతుంది. ఎప్పుడు కూడా జరగలేదు. నేను ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కవిత గారు ఆమె జాగృతి పేరుతోని బతుకమ్మని స్టేట్ వైడ్, నేషనల్ వైడ్ గా, ఆమె ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఆమె చూపించడం జరిగింది. సో దానిని కనుమరుగు చేస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరు ఈ విగ్రహాన్ని కూడా, అంటే ఏదైతే వాళ్ళు కవితక్క గారి రూపం ఉంది అని అంటున్నారు, సో అది కేసీఆర్ గారు రూపొందించింది కాదు. ఎంతో మంది మేధావులు కూర్చొని డిసైడ్ చేసి ఇట్లా ఉంటే తెలంగాణ తల్లి ఇట్లా ఉంటే బాగుంటుంది, మనకు ఒక అమ్మవారి రూపంలో ఉంది కాబట్టి మనం ఏదైనా కార్యక్రమం చేపట్టినా కూడా అమ్మ దీవెనలు తీసుకొని ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ చిహ్నాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఉద్యమం ముందు నుంచి. ఇది వరకు ఉన్న విగ్రహం ఒక పెద్దింటి స్త్రీలాగా ఉంది, ఒక మామూలు స్త్రీలాగా తీర్చిద్దామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. నేను అదే అంటున్నా అండి, పెద్దింటి శ్రీయా చిన్నింటి శ్రీయా అనేది కాదు. ఎవరైనా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకెళ్ళాలి, అక్కడ ప్రజలు ముందుకెళ్ళాలి, కోటీశ్వరులు కావాలండి. మరి ఆ మహిళలు కోటీశ్వరులు కావాలనుకుంటే విగ్రహాన్నే నువ్వు ఆ రూపం లేకుండా, అంటే మంచిగా ఆభరణాలతో నిండుగా కూడా కనిపించకుండా చేస్తున్నావు, మరి దాన్ని ఏమంటారు? ఎవరైనా కూడా ఉన్నత స్థాయికి పోవాలి, ఉండాలని కోరుకుంటా కానీ ఇంకా కిందికి రావాలి, అట్లనే ఉండాలని కోరుకోరు. ఆయన మాత్రం ఏదంటే 60 ఏళ్ల పైగా తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయిందో దాన్నే తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. సో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎదగద్దు, అట్లనే ఉండాలా, అంటే నిండుగా ఉండద్దు అన్న ఉద్దేశంతో ఆయన ఈ రూపం తీసుకొచ్చిండు అనేది భావన. అది ఫస్ట్. సెకండరీ పక్కకు పెడితే తెలంగాణ కల్చర్ ని తీసేసిండు అనేది ప్రతి ఒక్కరి బాధ. ఇప్పుడు ఆ అమ్మ అంటే సామాన్యురాలుగా ఉంది విగ్రహం అని అంటున్నారు కదా, సో అది కాకుండా బతుకమ్మని తీసేసిండ్రు అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ. ఫస్ట్ దాని గురించి బతుకమ్మని తీసేసి చేతును పెట్టిన పరిస్థితి, అంటే కొందరు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ వల్ల సింబల్ గా పెట్టుకున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దానిపైన ఏమంటారు? అదే అంటున్నా, అంటే అది మనం అనడం కాదు, కామన్ పీపుల్సే అంటున్నారు అది చూసి. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వైఫ్ లాగా, బిడ్డలాగా కనిపిస్తుంది ఆ రూపం. ఇప్పుడు అప్పుడేమో కవితక్క గారు అంటున్నారు, కవితక్క గారు లేని ముందు నుంచే ఆ విగ్రహాన్ని రూపొందించిండ్రు. తను వచ్చిన తర్వాత రీసెంట్ గా చేసింది కాదు. ఉద్యమం టైం నుంచి మనము అమరవీరులని కానివ్వండి, లేదంటే తెలంగాణ తల్లినే మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయినాం. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఈ రూపం పెట్టిరో మనకైతే అర్థం అవ్వట్లే. అండ్ దాని మీద జీవోలు ఇచ్చి ఎవరు మాట్లాడకుండా, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా కూడా ఆయన ఇది చేస్తున్నాడు. ఫస్ట్ గిట ఏదన్నా చెయ్యాలి అంటే రేవంత్ రెడ్డి గారిని చేయాలి. తెలంగాణ ప్రజలని ఇబ్బంది పెట్టి వాళ్ళ ప్రాణాలతోని ఆడుకుంటా, పిల్లలని పెద్దవాళ్ళతో నుంచి చిన్న పిల్లల దాకా వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు ఆయన దగ్గర నుంచి. ఒక ఏమంటారు, ముఖ్యమంత్రి అండ్ అన్ని శాఖలు, ఆయన హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, మెయిన్ శాఖలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాకా దాని మీద రివ్యూ చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అంతకు మించి ఆయన డెవలప్మెంట్ ఏం చేస్తలేరు. ఒకవేళ డెవలప్మెంట్ చేస్తున్నాడు అని అంటే కేవలం ఆయన కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఆయన పనిచేస్తున్నాడు 24 గంటలు తప్ప ఇంకా ప్రజల కోసం అయితే పనిచేయడు. అలాగే చివరిగా కేటీఆర్ గారు అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి గవర్నర్ గారు విచారణకు అనుమతించారని చెప్తా ఉన్నారు. దాని గురించి ఏమంటారు? అంటే అక్కడ అట్లాంటివి ఎటువంటి ఏమంటారు ఎవిడెన్సెస్ లేవు. అండ్ క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది ఈ ఫార్ములా రేస్ దేని గురించి మనము తీసుకొచ్చాము అండ్ దాని వల్ల మనకి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభమైంది ఏంటిది అనేది క్లియర్ గా ఆయన ప్రెస్ మీట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఆయన ముందు నుంచే టార్గెట్ చేసి నేను వచ్చినప్పటి నుంచి ఆయన చెప్తున్నాడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేపిస్తే ఏదో రకంగా అని. సో ఆయన జైలుకి పోయిండు కాబట్టి మిగతా వాళ్ళు కూడా జైలుకి పోవాలా, ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి ఒక నియంతలాగా ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ తెలంగాణ ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు. ఆయన ఎన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా కూడా రేపటి రోజున ప్రజలు ఆయన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అక్రమ కేసులు పెట్టడం మనకు కామన్ అయిపోయింది. ఎందుకంటే కామన్ పబ్లిక్ ని భయం పెట్టాలని చెప్పేసి నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్, మన అల్లు అర్జున్ గారిది ఇన్సిడెంట్ కూడా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే అంత పెద్ద స్టార్ నే నేను వదలలేరు, మీరెంత నాకు అన్నట్టు ఒకటి చూపించాలనే ఉద్దేశంతో ఇది పొలిటికల్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఆ రేవతి గారు చనిపోయినప్పుడు ప్రభుత్వం తరఫున ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఈయన అరెస్ట్ కాగానే ఆ అరెస్ట్ కి నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అండ్ నిన్న ఢిల్లీలో ఆయన ఒక అంటే ఒక ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ఇంతగానం ఆయన గురించి మాట్లాడుతున్నారు. రేవతి ఆమె చనిపోయింది, ఆమె గురించి మాట్లాడుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి నువ్వే మాట్లాడలే కదా, హోమ్ మినిస్టర్ నువ్వు. అండ్ నీ వైఫల్యాలని
ఏమంటారు థియేటర్ యాజమాన్యం మీద అల్లు అర్జున్ గారి మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఇదే ఇన్సిడెంట్ ఇన్ కేసు రేవంత్ రెడ్డి గారు ఏదైనా పాదయాత్రకో ఇంకేదో ప్రోగ్రామ్ కో వెళ్ళినప్పుడు జరిగితే సో సింపుల్ గా వాళ్ళ మీద కామన్ పీపుల్ మీద నెట్టేస్తారు, లేదంటే ఒకరినో ఇద్దరినో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ముఖ్యమంత్రి మీద అయితే కేసు పెట్టరు కదా. సో దీని క్లియర్ గా అర్థమవుతుంది ఆయన రాజకీయంగా ఆయన ఈగో హర్ట్ అయింది. అండ్ రీసెంట్ గా ఆయన ఒక స్టేజ్ మీద కూడా ప్రభుత్వంకి థ్యాంక్ యూ చెప్తూ ఆయన పేరు మర్చిపోవడంతో దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన ఏందో చూపించుకోవాలన్న ఉద్దేశంతో ఇదన్నీ చేసిండ్రు. అండ్ ఆయన A1 నుంచి A10 దాకా ఎవరిని అరెస్ట్ చేశారు, ఏం చేశారు అనేది ఇప్పుడు దాకా క్లియర్. ఒక స్టార్ అయినా నేషనల్ అవార్డీ అయినా సో ఆయనని ఎట్లా టార్గెట్ చేస్తే ఈయనకు ఫేమ్ వస్తుందని ఆయనని అరెస్ట్ చేయడం, అక్రమంగా అరెస్ట్ చేయడం. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఇంత ఒక పార్టీకి ఇంత వన్ సైడెడ్ గా పని చేయొద్దు. ఆయన ఒక ఐకానిక్ లీడర్, ఐకానిక్ స్టార్. ఆయన కనీసం బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా బెడ్రూమ్లలో దాకా పోయి బలవంతంగా తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. సో దీన్ని మేము ఏదైనా కూడా ప్రజలదైనా ఏదైనా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆయనకి బుద్ధి చెప్పే విధంగా తెలంగాణ ప్రజలు సిద్ధంగా అయితే ఉన్నారు.